తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజు శిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదీది. నమస్కారం అమ్మా. నమస్కారం. పెద్ద ధర్మ సందేహం అంటే ఇదివరకు రోజుల్లో చూసుకుంటే 60 ఏళ్ల తర్వాత కృష్ణ రామ అనుకుంటూ ఉండండి. ఇప్పుడే ఏం వయసు అయిపోయిందని, అంటే ఏదన్నా ప్రదేశాలకు వెళ్ళాలన్నా, రామాయణ మహాభారతాలు భాగవతాలు చదవాలన్నా కూడా ఈ మాట అనేవాళ్ళు. అది రాను రాను చూస్తే మనకి ఏజ్ తగ్గుతూ వచ్చింది. వయసు ఉన్నప్పుడే ఇవన్నీ చేయాలి అని చెప్పి సలహాలు ఇచ్చేవాళ్ళు గురువులు ఉన్నారు. ఇక ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, దేవుడి దగ్గరికి ఇంక బాగా పూజలు చేయటం అవి చేస్తే ఏంటి రాను రాను సన్యాసంలో కలిసిపోతావా ఏంటి అని ఒక మాట అనేస్తూ ఉంటారు. అంటే దేవుణ్ణి చేరాలంటే సన్యాసమే తీసుకోవాలా, అన్ని త్యజం చేయాలా, వేటి మీద వ్యామోహం కానీ ఆపేక్ష కానీ ఉండకూడదా, ఇలా అయితేనే దేవుడు మనల్ని స్వీకరిస్తాడా అనే ప్రశ్న నాకు నిజంగా ఉంది ఎప్పటి నుంచో. అది మంచి ప్రశ్న అడిగారండి. ఉదాహరణ సింపుల్ థింగ్, అర్జున భగవద్గీత విన్న తర్వాత సన్యాసం తీసుకున్నాడా, యుద్ధం చేసి గెలిచి రాజ్యం చేశాడా? యుద్ధం చేశాడు, గెలిచాడు, రాజ్య పరిపాలన చేశాడు, మంచి రాజుగా అయ్యాడు, అంతే కదా. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అర్జునం నిమిత్తీకృత్య అని అంటారు. భగవద్గీత చెప్పింది అర్జునుడికి మాత్రమే కాదు, అర్జునుడిని నిమిత్తం చేసి మనందరికి చెప్పిన జ్ఞానం భగవద్గీత. ఆర్ ఎనీ పురాణం కూడా మనం గనక చూస్తే అది నిమిత్తం మనందరికి చెప్పినాం అనమాట. సో పరమాత్మని చేరుకోవడానికి సన్యాసమే తీసుకోవాలా అన్నదానికి ఉదాహరణ వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర, ఇవన్నీ మీరు ఋషులు చూడండి. అగస్త్య మహర్షిని చూడండి, ఆయనకు వివాహమైంది. గౌతమ్ మహర్షి చూడండి. మన ఋషులు మునులు వీళ్ళందరినీ కూడా మనం చూసాము అంటే అందరు గృహస్థులు, అంతే కదా. అందరు దాదాపు మనం కనుక చెప్పామంటే 85% ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళే, అంతే కదండి. సో ఎప్పుడు భగవంతుడిని చేరుకోవాలి అంటే సన్యాసమే తీసుకోవాలి అంటే, దేవుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, సన్యాసుల దగ్గరికి. దేవుడు గోకులానికి వచ్చేవాడు కాదు, నిజం, అంతే కదా. సో అలా కాదు. సో సన్యాసం అన్నదాన్ని కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు, భగవద్భక్తి అన్నదాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ సందేహం అనేది కలుగుతుంది. మొదట ఏంటిది అంటే, భగవద్భక్తి విన్న తర్వాత, గ్రంథాలు విన్న తర్వాత సన్యాసం ఏమి తీసుకోరు. చాలా మంది ఏం చేస్తారు అంటే, అమ్మో పెద్దవాళ్ళు వస్తారండి ప్రవచనానికి, పిల్లల్ని తీసుకున్నారు. ఎందుకు అంటే పిల్లలు సన్యాసం తీసేసుకుంటారేమో అన్న భయం. పిల్లలు ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్ లో వాళ్ళకి సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. మీరు ఇంత పెద్దవారు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వింటుంటే మీరే సన్యాసం తీసుకుంటే మీ పిల్లలు ఎందుకు తీసుకుంటారు? అంటే మీరే కదా ఎగ్జాంపుల్. కరెక్టే, అంటే విన్నవాళ్లే కదా. సో సింపుల్ థింగ్ ఈజ్, మనం ప్రవచనం విన్న తర్వాత వచ్చే క్లారిటీ ఏంటిది, మనకు నేను ఎలా బతకాలి అన్న క్లారిటీ ఇస్తుంది మనకు సనాతన ధర్మము. మీరు సంపూర్ణ భగవద్గీత కూడా చూడండి. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎంత తినాలి, యుక్తాహార విహారస్య, ఇవన్నీ చెప్పారు. మనకు శత్రువులు ఉన్నప్పుడు దాన్ని ఎలా జయించాలి అని చెప్పారు. సంసారంలో ఉండి కూడా ఇన్ని కష్టాలు చుట్టూగా విపరీత పరిస్థితి అందరికీ ఉంటుంది, అప్పుడు ఎలాగా నువ్వు జయించాలి దాన్ని. చంచలం హి మన కృష్ణ, మనసు చాలా చంచలంగా ఉంటుంది కృష్ణ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ అన్న ప్రాబ్లం ఉంటుంది. దానికి సొల్యూషన్ చెప్పారు. సంపూర్ణ భగవద్గీత విన్నవాళ్ళు విల్ బి గుడ్ స్టూడెంట్, గుడ్ హౌస్ వైఫ్, గుడ్ పార్ట్నర్, అన్ని. మీరు ఈ లైఫ్ లో ఏదన్నా సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే ఏ క్షేత్రంలో అయినా భగవద్గీత వినాలి. అది మీకు మైండ్ మీద, బాడీ మీద కంట్రోల్ అనేది ఇస్తుంది. ఎప్పుడు ఎలా ఆలోచించాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చెయ్యకూడదు అని చెప్పేది మనకు ఈ గ్రంథాలు అనమాట. సో చాలా మంది ధార్మిక గ్రంథాలు అంటే సన్యాసం వైపు తీసుకెళ్తాయి అనుకుంటారు. కాదు, సన్యాసం వైపు ఏమి తీసుకెళ్ళవు. మీరు జీవించే దాన్ని మంచిగా ఎలా జీవించాలి అని నేర్పించేవి మనకు గ్రంథాలు. సెకండ్ థింగ్ is సన్యాసం తీసుకోవాలి అనుకుంటారు భగవద్భక్తి. సో ఈ ప్రశ్న మనకు దేవి భాగవతంలో వస్తుందండి. శ్రీమద్ భాగవతంలో ఉన్న శుక మహర్షి వేరే, దేవి భాగవతంలో ఉన్న శుక మహర్షి వేరే. అంటే మనకు మనవంతర డిఫరెన్స్ తో వచ్చిన కథ అంటారు. సో ఆ యూత్ లో ఉన్న యంగ్ ఉన్న శుక మహర్షి ఏమంటాడు అంటే, నాన్నగారు వ్యాసుల వారు ఇద్దరు వేరే వ్యాసులు. ఈయన ఏమంటారు అంటే, నాన్న నేను దేవుడిని చేరుకోవాలనుకుంటున్నాను, నేను సన్యాసిగా అయిపోతాను. లేదు నాన్న, నువ్వు పెళ్లి చేసుకో, వివాహం చేసుకో, సంతానం ఉండాలి అని చెప్తారు వ్యాస మహర్షి. అయితే లేదు లేదు, మీరు అలాగే చెప్తారు, మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి, కానీ నాకు తీవ్రమైన వైరాగ్యం కలిగింది, నేను సన్యాసం తీసుకుంటాను. ఈ ప్రాబ్లం చాలా మంది పేరెంట్స్ కి కూడా వస్తుంది. పిల్లలు ఇలా అంటుంటారు ఒక ఏజ్ లో. ఎందుకు అంటారండి? మన చుట్టూ చూసిన ప్రాబ్లమ్స్ వల్ల ఏమనిపిస్తుందంటే, ఒక డీప్ మనం చూసామంటే వైరాగ్యం ఉండదు పిల్లల్లో. ఆ ఏజ్ ఎలా ఉంటుందంటే పారిపోదాం అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు?
సో 2 things, ఏదైతే మనం సూసైడ్ గురించి ఆలోచిస్తాం, లేదంటే సన్యాసం వైరాగ్యం ఆలోచన. ఎందుకు అంటే డీప్ మనం కనుక చూసామంటే మనకు సన్యాసం లేదు, వైరాగ్యం లేదు, ఏమీ లేదు. అంటే వాళ్ళని తప్పు పట్టడం లేదు, ఆ ఏజ్ అలాంటిది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసి దీని నుంచి పారిపోదాం, ఎందుకు ఇవన్నీ చేయడము, ఎలాగన్నా చనిపోతాం కదా మళ్ళీ ఎందుకు బతకడము అన్న క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో సేమ్ క్వశ్చన్ రాముడికి వచ్చింది అప్పుడు. సో యోగ వాసిష్ఠ గ్రంథము వశిష్ఠ మహర్షి యూత్ ఉన్న రాముడికి చెప్పాడు. బికాజ్ రామ వాజ్ ఇంటూ డిప్రెషన్. అంటే మనకు చెప్పడానికి అనుకోండి రాముడు డిప్రెషన్ ఎలా వస్తుంది, కానీ మనకు చెప్పడానికి జరిగింది. సిమిలర్లీ భగవద్గీత, సిమిలర్లీ అన్ని పురాణాలు కూడా. సో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటిది అంటే పిల్లలకి ఏం సన్యాసం కలగడం లేదు. సన్యాస వ్రతం అంటే చాలా కష్టము. మనం ఏమనుకుంటాము, సన్యాసం తీసుకున్నాము అంటే అన్ని వదిలేయాలనుకుంటాము. కాదు, సన్యాసులకి కూడా దీక్ష ఉంటుంది, వాళ్ళ పూజ ఆరాధన, వాళ్ళు ఒక ప్లేస్ లో ఉండకూడదు, వాళ్ళకు కంఫర్ట్ లైఫ్ అనేది ఉండదు, వాళ్ళు తిరుగుతూనే ఉండాలి, ఒక్క ప్లేస్ లో 3 nights కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఇట్లాంటి ఎన్నో రూల్స్ ఉంటాయి వాళ్ళకు. సో ఈజీ అనుకుని ఏమనుకుంటాం అంటే దీనికన్నా అది బెస్ట్ ఏమో అని దాంట్లో వెళ్ళిపోదాం అనుకుంటారు. సో ఫస్ట్ మనం సన్యాసం అంటే ఏంటిది తెలుసుకోవాలి. అయితే నువ్వు తెలుసుకోనాయన, నీకు మంచి ఉదాహరణ అంటే విదేహ రాజా అంటే జనకుడు, వాళ్ళ వంశంలో ఉన్న సీతమ్మ తల్లిని రాముడికి ఇచ్చారన్నమాట. అక్కడికి వెళ్ళి చూడు అని అంటారు. అప్పుడు శుక మహర్షి దేవి భాగవతంలో వస్తుంది. శుక బ్రహ్మ యంగ్ అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే గేట్ దగ్గర ఆగుతాడు. నేను ఇలాగ రాజుని కలపాలనుకుంటున్నానంటే మీరు ఇక్కడే ఆగండి అంటారు. కావాలని 3 days అక్కడే బయట నుంచో పెడతారు. 3 days అలాగే ఉంటాడు. తర్వాత గేట్ లోపల తీసుకొచ్చి ఒక రూమ్ లో పెడతారు. రాజుని కలవాలని అంటే ఇక్కడే వెయిట్ చేయండి, కొంచెం రాజు బిజీగా ఉన్నారంట. మళ్ళీ 3 days వెయిట్ చేస్తారు. ఆ 3 days లో ఏం చేస్తారు అంటే అందమైన ఆడపిల్లలు, మంచి మంచి ఫుడ్స్ ఇవన్నీ కూడా పంపించి తను ఏం తీసుకుంటాడు ఏం చేస్తాడో నాకు చెప్పండి. ఆడపిల్లలు దేనికన్నా సిద్ధమే, కానీ తను దేని కోరుకోడు. నేను రాజుని కలవడానికి వచ్చానంటే నాకు ఇవేమీ వద్దు అంటారు. ఇలాగ సమయం అయిపోయిన తర్వాత ఆ విదేహ రాజు అన్నవాడు వచ్చి కలుస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కలిగిన సంభాషణ జరిగిన తర్వాత శుక మహర్షి మ్యారేజ్ చేసుకుంటాడు. అంటే ఎవరిని చూశాడు, విదేహ రాజా అనబడే రాజు విదేహ స్థితిలో ఉంటూ రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు. విదేహ అవస్థ అన్నది మనసుకు రావాల్సింది, శరీరానికి రావాల్సింది కాదు. అన్నీ వదిలేసుకున్నాము, సన్యాస బట్టలు వేసుకున్నాము, కానీ మనసులో మనకు కామము, క్రోధము, లోభము, ఈర్ష్య ఏమన్నా ఉందనుకోండి, సన్యాసం ఎలా అయిపోతుంది? దట్స్ ద హైయెస్ట్ స్టేజ్. అది కూడా సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ లో ఉండాలి. ఇంకా అది సన్యాసం తీసుకోగానే వాళ్ళు సన్యాసులు అయిపోరు, అదొక ఇంకా స్టేజ్ అనమాట. అది సాధన స్టేజ్ అది. సో కాబట్టి దాన్ని కంపేర్ చేసుకోకండి, ఇట్స్ హైయెస్ట్ స్టేజ్ అనమాట. చాలా ఓర్పుగా ఉండాలి. మీరు సింపుల్ గా ఒకరు మిమ్మల్ని బూతు తిట్టినా ఒకరు పొగిడినా కూడా ఇద్దరిని సమానంగా చూడగలుగుతారా? అలాంటి అవస్థలో ఉన్నారంటే సన్యాసం తీసుకోండి. కానీ అలాంటి అవస్థలో లేనప్పుడు నాకు 10 రూపాయలు ఇచ్చాడినా 500 ఇచ్చాడినా సమానం చూడలేరు అంటే సన్యాసం తీసుకునే లాభం లేదు. సన్యాసిగా ఉన్న వాళ్ళు అందరూ సమానంగా చూడగలిగే అవస్థ రావాలి. అది మానసిక అవస్థ, శారీరక అవస్థ కాదు. సో అక్కడ జరిగిన సంఘటన ఏంటిదంటే విదేహ రాజు ఎవరైతే ఉంటాడో ఆ రాజు ప్రవచనం వింటూ ఉంటాడు. చక్కటి వస్త్రాలు అన్ని, ఇంకా రాజు అంటే ఆలోచించండి, ఆభరణాలు అన్ని వేసుకొని పెద్ద రాజ్యంలో ఇలా కూర్చొని ఉంటే ఋషిమునులు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. సడన్ గా మంట అంటుకుంటుంది. మంట అంటుకునేసరికి అసలు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏముంటుంది, కమండలు ఏదో గోచి ఉంటుంది. అది గోచి ఆరేసాము, మా కమండలు ఎక్కడైపోతుందని వీళ్ళందరూ మంట తాకుంగానే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. మా గోచీలు పోతాయి, మా ఇవి పోతాయి. ఉన్నది ఏంటి 2-3 వస్తువులు. కానీ రాజుకు రాజ్యం ఉంది. ఆ రాజ్యం కాలిపోతున్నా కూడా ఇలాగే చూసి అలాగా స్థిరంగా ఉండిపోతాడు. దెన్ హీ అండర్స్టాండ్స్ ఇది అవస్థ. మీరు శరీరంతో ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు ధర్మం కదండి, రాజుగా ఉన్నాడు కాబట్టి రాజులాగా ఉండాలి తను, అవన్నీ చేస్తున్నాడు. కానీ మానసికంగా అవస్థ ఏంటిది? ఒకవేళ పరిస్థితి ఇలా వచ్చి రాజ్యం కోల్పోతున్నా కూడా తనకు తెలుసు ఇప్పుడు నేను రక్షించలేను, వెళ్ళి నేను దాన్ని కాలిపోతుంది, పరమాత్మ ఇచ్చ అని అప్పటికీ అవస్థలో కూడా నువ్వు కూడా కామ్గా ఉండగలిగావు అంటే దట్ ఈస్ ద అవస్థ ఆఫ్ అ సన్యాసి. సో ఇది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. అందుకోసం భాగవతంలో కూడా రాసలీల చెప్తారు కదండి. చాలా మంది ఒక అబ్బాయి 2 అమ్మాయిలతో 3తో తిరుగుతుంటే రాసలీల చేస్తున్నాడు కృష్ణుడు అనుకుంటాడు. దట్ ఈస్ నాట్ రాసలీల. రాసలీల మనం గనక చూసాము అంటే సంపూర్ణ రాసలీల జరిగిన తర్వాత ఈ బ్రహ్మదేవుడు అనుకుంటాడు అనమాట, ఏంటి కృష్ణుడు అబ్బాయి ఇంతమంది అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నాడు ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతారు అనమాట శుక మహర్షిని. అయితే ఈ ముసలోడు నాకు చెప్తాడు ధర్మము అనేసి కృష్ణుడికి లీల చేస్తారు. అప్పుడు సడన్ గా పైనుంచి చూస్తుంటే బ్రహ్మదేవుడికి అక్కడ ఆడపిల్లలు కనిపించట్లేదు, మగవాళ్ళు కనిపించడం లేదు. అంటే మనం ఏం చేస్తున్నాము, నువ్వు ఆడదానివి అని చూస్తేనే కదండి కామం కలిగేది కదా.
నేను మగవాడిని అని చూసుకుంటేనే మనకు శారీరకంగా ఒక ఫీలింగ్స్ వస్తాయి. ఆ వాళ్ళు ఏ అవస్థలో ఉన్నారు, ఏం చూశాడు అంటే ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, అందరూ ఋషులుగా మారిపోయారు. అరే నేను ఏం చూస్తున్నాను అసలు, గోపికలు ఆడవాళ్ళు అనుకున్నానే అని చూస్తాడు. మళ్ళీ సడన్ గా చూసరికి ఒక్కొక్క కృష్ణుడి చేతిలో ఒక్కొక్క గోపిక. అది మనిషికి సాధ్యమవుతుందా? నువ్వు 10 మందిని ప్రేమించవచ్చు, 10 మందిని మోసం చేయొచ్చు, 10 మందితో తిరుగుతాను ప్రామిస్ చేయొచ్చు, నువ్వు 10 మందితో ఒకటే సమయంలో ఉండగలుగుతావా? దట్ ఈస్ కృష్ణ పరమాత్మ. లక్షల మంది గోపికలు, ఋషులు, వాళ్ళ ప్రతి ఒక్కరి చేతుల్లో కృష్ణుడు చేయింది. అప్పుడు ఓహో ఇలా కనిపించిందా? మళ్ళీ ఋషులు లేరు, గోపికలు లేరు, ఎవరు, ఓన్లీ కృష్ణ పరమాత్మ. సో అది అవస్థ, అది మనకు తెలియాలి. మనం పుట్ట, చెట్టు, నీరు అన్నిట్లో పరమాత్మ ఉన్నాడని మాట్లాడడం వేరే. ఆ అనుభూతి కలిగినప్పుడు శరీరం అవస్థ ఎలా అయిపోతుంది అంటే, ఇక్కడ కూర్చొని బాత్రూమ్ చేసినా వాసన వస్తున్నా కూడా ఇలాగే కూర్చుంటాడు, ఇలాగా కూర్చొని వచ్చి పాము చుట్టుకున్నా కూడా ఇలాగే కూర్చుంటాడు. అది ఏ అవస్థ? మానసిక అవస్థ, అది శారీరక అవస్థ కాదు. సో దట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. సో అందుకోసం వదిలేస్తే రాదు, ఉన్నప్పటికీ కూడా అవన్నీ అనుభవిస్తూ కూడా మనం పరమాత్మతో ఏకమవ్వాలి. మరి ఎలా ఏకమవ్వాలి? చాలా మంది అంటారు. రీసెంట్ గా ఇంద్రేష్ జీ అని ఒక పెళ్ళయిందండి, మనకు కథా ప్రవక్త అనమాట, నార్త్ లో. ఆయన ప్రవచనం చేయగానే ఒక వీడియో రిలీజ్ చేశారు. వీళ్ళు మన ప్రవచనాలు చెప్తూ ఉంటారు, వీళ్ళే అన్ని మంచి వస్త్రాలు ధరిస్తారు, ఆభరణాలు ధరిస్తారు అని ఒక వీడియో చేశాడు అనమాట. సో వాట్ ఐ వాస్ థింకింగ్, చాలా మంది బాహ్యంగా చూసి జడ్జ్మెంటల్ గా ఉంటారు. ఇవి వేసుకున్నారు అంటే తప్పు పని చేస్తున్నారేమో. నేను ఒక మాట చెప్తానండి, ఇప్పుడు నేను చీర వేసుకున్నాను, నగలు ధరించాను, ఈ నగలు నాకు కావాలి అని మీరు వేసుకున్నారు అనుకోండి, అది నాకు కావాలి అన్న దాంతో నేను తప్పు పని చేశాను అనుకోండి, అది సంసారంలో ఉండడం. సహజంగా వచ్చి వేసుకుంటారు, నాకు 10,000 చీర ఇచ్చినా నేను వేసుకుంటాను. అదే మొన్న రీసెంట్గా ఒక ఆయన ఏమో 200 చీర పంపించి తల్లి వేసుకుంటామంటే వేసుకుంటానండి అన్న. నేను మీరు 10,000 చీర వేసుకున్నా ఎంత సంతోషంగా వేసుకున్నాను, అంతే సంతోషంతో 200 చీరలు కూడా వేసుకున్నాను. నేను దానికోసం ప్రయత్నించడం లేదు, నాకు ఇది కావాలి 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 అన్న తపనతో నేను నా సాధన వదులుకోవడం లేదు. సహజంగా వచ్చింది స్వీకరించి సహజంగా త్యాగం కూడా చేయగలుగుతున్నాను. కానీ ఇది వేసుకోవాలి అన్న దాంతో ఇప్పుడు మనం ఆడపిల్లలు చూస్తున్నామండి, తప్పుడు పని గురవ్వడానికి కారణం ఏంటో తెలుసా? నాకు ఈ లైఫ్ స్టైల్ కావాలి, నాకు ఆ చీర కావాలి, నాకు అలా ధరించాలి, నేను ఈ మేకప్ వేసుకోవాలి, నేను ఈ బ్రాండ్ వేసుకోవాలి, నేను ఆ కార్లో కూర్చోవాలి, నాకు ఈ బ్యాగ్ కావాలి, ఆ ఫెసిలిటీ నాకు కావాలి కాబట్టి నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నాను అంటారు. అప్పుడు ఏమవుతుంది? మీ కోరిక మీకు తప్పుడు పని చేసే దారిలో తీసుకెళ్తుంది. అప్పుడు అది సన్యాసం కాదు, సహజంగా వస్తుంది. మీరు ఇప్పుడు నేను ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టాను, మా ఫ్యామిలీ అంటే వెల్ ఆఫ్, నాకు ఇస్తారు, నేను వేసుకుంటాను. లేదనుకోండి దానివల్ల నేను తపన పడను. మా నాన్నగారు నాకు ఇచ్చారు, నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇచ్చారు, నేను అన్ని వేసుకుంటాను. మరి ఇది ఎవరు చూడరే? మరి అమ్మకి ఇచ్చిన డబ్బులు వాళ్ళ నాన్నగారు ఆవిడ ప్రవచనానికి అసలు పెడుతున్నారు. నేను చాలా మంది ఫూల్ అనుకుంటారు, నాకు వచ్చిన డబ్బులు నేను పెట్టడం కదా, ధర్మ ప్రచారం కోసం నేనే పెట్టుకుంటాను. నేను 16 years నుంచి నేను ఇంత దక్షిణాన్ని ఎక్కడ అడగలేదు, ఎందుకు నన్ను గ్లోరిఫై చేయరండి ఎవరు? మరి మీరు ఎక్కడికైనా ప్రోగ్రామ్కి వెళ్తే ఇంత అడుగుతారు కదా, ఒకరినైనా అడగండి నేను ఇంత అడిగానని. నేను వీడియోగ్రఫీ కూడా ఇప్పుడు కంపల్షన్ చేయడానికి కారణము, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రవచనాలు చెప్తున్నాను, అది ఇప్పుడు 100 మంది విన్నారనుకోండి, యూట్యూబ్ లో వేస్తుంటే 1,00,000 మంది దాకా వెళ్ళాలి. అదే పడిన కష్టము 1,00,000 మంది దాకా రామాయణం భాగవతం వెళ్ళాలి. కాబట్టి మనం వీడియో పెట్టుకుంటున్నాం కాబట్టి అదేదో మేము కూర్చుంటే తింటుంటే వీడియో తీయమని ఎప్పుడు నేను చెప్పాను. నా వీడియోస్ మీరు చూడండి, ప్రతి ఒక్కటి క్యాచ్ చేసి రీల్ లైఫ్ కాదు నాది, రియల్ లైఫ్. నేను చేస్తున్న ప్రతి కార్యం కూడా నాకు సహకరిస్తే మంచిదే, సహకరించుకుంటే ఉన్న డబ్బులు నా ధర్మ ప్రచారం కోసం నేను చేయాలని తపన పడుతున్నప్పుడు అది ఎందుకు ఎవరికి అనిపించదు? సో థింగ్ ఈజ్, మీకు సహజంగా వచ్చింది మీరు ఉపయోగించుకోండి, దానికోసం తపన పడి ప్రయత్నించి తప్పుడు మార్గంలో వెళ్ళకండి. అది సన్యాసం. సన్యాసం ఇస్ నాట్ ఈజీ. వస్త్రాలు మారిస్తే సన్యాసం కాదు, సన్యాసము గొప్ప సాధనకు ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి, అది అంతం కాదు. సో వస్త్రధారణ అన్నది సన్యాసం కాదండి. అండ్ మీరు ఎప్పుడు చెప్తారు అందరికీ కూడా, మీరు భాగవతం రామాయణం విన్న తర్వాత మీ పిల్లలు మీరు మంచి మనుషులుగా మారుతారు, సన్యాసిగా అవ్వరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అర్జున. అంతే కదా, అది నిజం. చక్కగా చెప్పారు, ధన్యవాదాలు.